శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 45వ భాగం. కట్టుబాట్లు చట్టాలు రెండవ భాగం. ఆడవారికి సృష్టిపరంగా మగజాతిని లైంగికంగా ప్రేరేపించగల శారీరక కోమలత్వం, సున్నితత్వం, నాజూకుతనం, వంపు సొంపులు వగైరాలతో పాటు ఫలప్రాప్తి కొరకు దాన్ని నవమాసాలు మోసేందుకు బిడ్డ సంఖ్య స్త్రీ అవయవ నిర్మాణంలో ఉంది. సదరు ఏర్పాటు స్త్రీలకి ప్రత్యేకం, మగజాతికి లేదు. ఆ విధంగా మగజాతి కన్నా ఆడజాతే గొప్పదని, బిడ్డలకు జన్మనిచ్చే అదృష్టం, అవకాశం ఆడజాతికి దేవుడిచ్చిన వరప్రసాదం అని, మాతృదేవో భవ అని మన పూర్వీకులు ఘోషించారు. ఎందరూ ఎన్ని విధాల ఘోషించినా దైనందిన అనాగరిక జీవన వ్యవస్థ నుండి మన నవనాగరిక సమాజం వరకు ఆడది మగాడి ఆట వస్తువుగా, భోగ్య వస్తువుగా అనేక అత్యాచారములకు గురవుతున్నది. ఆడతనం వరం కాదు, శాపం అని బాధపడవలసి వస్తోంది. బిడ్డ సంచి ఆడవారి అబలత్వానికి చిహ్నంగా మారింది. స్త్రీలను లైంగిక బానిసలుగా మారుస్తోంది. మనం లైంగిక బానిసలు అనే కఠినమైన మాట ఎందుకు వాడవలసి వచ్చిందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా బానిసత్వానికి సంబంధించి తొలిసారిగా గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013ను ఈ మధ్య విడుదల చేశారు. ఆస్ట్రేలియాకి చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ వారు 162 దేశాల్లో 10 సంవత్సరాలుగా పరిశోధన చేసి ఆధునిక బానిసత్వం మీద సర్వే నిర్వహించి ఓ నివేదికను విడుదల చేశారు. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల బానిసలుంటే అందులో 1,40,00,000 బానిసలు ఒక్క మన దేశంలోనే ఉన్నారట. బలవంతంగా ఆడవారిని వ్యభిచార వృత్తిలో దింపడం, బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం, వంశ పారంపర్య బానిసత్వం వగైరాలని ఆధునిక బానిసత్వంగా లెక్కించారు. వాస్తవానికి ఆ లెక్కల కన్నా ఎన్నో రెట్లు అధికంగా, ఎన్నో విధాలుగా స్త్రీలు లైంగిక వేధింపులకి, అత్యాచారాలకి గురవుతున్నారన్నది మనందరికీ తెలుసు. ఈ ఆడతనంలో ఉండే ఇబ్బందుల గురించి, బిడ్డ సంచి వల్ల కలిగే అసౌకర్యాల గురించి పూర్వకాలంలోనే అందరూ గ్రహించారు. మగాడిలా ఆడదానికి దులుపుకుపోవడం కుదరదని, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా నష్టపోయేది ఆడదే అని వ్యాఖ్యానించేవారు. దానికి రెమెడీగా వివాహ వ్యవస్థలో కట్టుబాట్ల రూపంలో మహిళలకి అనేక ఆంక్షలు విధించారు. ఇప్పుడు అదే విషయం మీద పురుషుల్ని కట్టుబాటులో ఉంచాలని అనేక చట్టాలు చేస్తున్నారు. పూర్వపు వివాహ వ్యవస్థలో ఉన్న కట్టుబాట్లకి ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలకి ఉన్న తేడా ఏమిటంటే, పూర్వపు కట్టుబాట్లు మహిళలే ఒదిగి ఉండాలని ఆదేశిస్తే ఇప్పటి చట్టాలు పురుషులే ఒదిగి ఉండాలని ఆదేశిస్తోంది. ఆధునిక మహిళలు ఆడజన్మనెత్తడం నేరమా, పాపమా? సృష్టిపరమైన ఆడతనాన్ని కాపాడుకోవడానికి మేమెందుకు అణిగిమణిగి ఉండాలి? మగాడి దాష్టీకానికి మేమెందుకు భరించాలి? ఆడజాతిని అణిచివేతకు గురి చేసే కట్టుబాట్లు మాకొద్దు అంటున్నారు. న్యాయమే కదా, నిజమే కదా. మరి మహిళల ఆడతనానికి ముప్పు వాటిల్లినప్పుడు పరిష్కారం ఏమిటి అంటే, అందుకు వారు ఎవడైతే మహిళలకి ముప్పు తలపెట్టాడో వాణ్ణి కఠినంగా శిక్షించాలి. అది ప్రభుత్వ బాధ్యత. ఆడదాని మాన మర్యాదల్ని కాపాడలేని ప్రభుత్వాలు ఎందుకు సంకనాకనా అని అడుగుతున్నారు. అదిగో ఆ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం మగజాతి ఎలా ఒదిగి ఉండాలో నిర్దేశిస్తూ, మగజాతికి కట్టుబాటు ఆంక్షలు విధిస్తూ అనేక కఠిన శిక్షలు అమలయ్యేలా చట్టాలు చేసింది, ఇంకా చేస్తోంది. ఇది బాగానే ఉంది. కానీ ఆడజాతికి కష్టాలు తీరాయా? ఆడతనానికి ముప్పు తప్పిందా? లేదుగాక లేదు. పూర్వం వివాహ వ్యవస్థ విధించిన కట్టుబాట్లు 100% అమల్లో ఉన్న రోజుల్లోనూ
ఇప్పుడు చట్టాల రూపంలో దోషులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్న రోజుల్లోనూ కూడా మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి ఎన్ని ఆంక్షలు, కట్టుబాట్లు, చట్టాలు, కఠిన శిక్షలు అమలు చేసినా మహిళల పట్ల అత్యాచారాలని మేరకు కొంత శాతం మాత్రమే తగ్గించగలిగాం కానీ పూర్తిగా నిర్మూలించలేకపోయామేమో అనే భావం చాలామందిలో ఉంది. దానికి కారణం స్త్రీ పురుష లైంగిక ఆకర్షణ సృష్టి సహజమైంది కావడమేనేమో. మరించేత ఆడజాతికి ఆడతనమే శాపమని, అదే ప్రథమ శత్రువు అనే భావజాలం తొలగిపోవాలంటే మృగాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తే చాలదు. ఆడజాతికి తమ ఆడతనం పట్ల గౌరవం ఉండాలి. ఆడతనాన్ని ప్రాణప్రదంగా ప్రేమించాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మహిళలకి మరింత రక్షణ పెరుగుతుందని, ఆడతనం మీదే జరిగే దాడుల్ని మరింత శాతం తగ్గించవచ్చని కొందరు భావిస్తున్నారు. అవునా? మన రక్షక భట వ్యవస్థ చాలా చిన్నది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రతి 1,00,000 మంది పౌరులకి ఇంతమంది పోలీసులు ఉండాలి అని ఓ లెక్క ఉంది. అసలు ఆ లెక్క ప్రకారం రక్షణ ఉంటేనే సరిపోదు. అలాంటిది మన దేశంలో ఆ లెక్క కన్నా దాదాపు రెట్టింపు తక్కువ మంది పోలీసులు ఉన్నారు. వారు వీవీఐపీల రక్షణకి, భద్రతకి, వారి పర్యటనల బందోబస్తుకి, ఇంకా మిగిలితే ట్రాఫిక్ కంట్రోల్కే సరిపోతారు. మహిళల రక్షణకే కాదు, ఏ ఇతర పౌరుల అవసరాలకి తగినంత పోలీసు యంత్రాంగం మనకి లేదు. ఇలాంటి ప్రాక్టికల్ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా మహిళలు బయట తిరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అమ్మా. మరీ చిన్న చిన్న మడి బట్టలు కట్టుకు తిరగకండి, ఒంటి నిండా బట్ట కట్టుకోండి అవటాన్ని సలహా ఇస్తే కొందరు మహిళలు కోప్పడుతున్నారు. మాకు నచ్చిన బట్టలు కట్టుకునే హక్కు మాకు లేదా? మేము బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసుకు తిరగాలా అని అడుగుతున్నారు. టీవీ ఛానళ్లలో చర్చా కార్యక్రమాలు పెట్టి రచరచ చేస్తున్నారు. అసలు చీరకట్టులోనే సెక్స్ అపీల్ ఎక్కువని, మరి అంచేత మడిబట్టలే మహిళలకి రక్షణ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సదరు కార్యక్రమాన్ని యాంకరింగ్ చేసే మహిళ కూడా చూడండి, మహిళలు సెక్సీగా కనపడడం వలనో, ఫ్యాషన్గా డ్రెస్ చేసుకోవటం వలనో అత్యాచారానికి గురవుతున్నారంటే నేను ఒప్పుకోను. కామాంధులైన మృగాళ్ల వల్ల ఒంటరిగా దొరికిన అభం శుభం తెలియని అమాయక ఆడపిల్లలే అత్యాచారాలకి గురవుతున్నారు అంటోంది. ఎంత గడుసుతనం గ్రహించండి. బుల్లితెర మీద కానీ, వెండి తెర మీద కానీ అందాలు ఆరబోసేవారికి తమ అందాల ఆరబోత వల్ల మృగాళ్ళు మనుషులు, మగాళ్ళు మృగాళ్ళుగా మారే అవకాశం ఉందని తెలుసు. తమ వల్ల కామోద్రిక్తులైన మగాళ్ళు మృగాళ్ళుగా మారి తక్షణ అవసరానికి అందుబాటులో ఉన్న ఏ పనిపిల్లనో బలి చేసే అవకాశం ఉందని తెలుసు. తామే పరోక్షంగా అమాయక ఆడపిల్లల బతుకులు ఛిద్రం చేయడానికి సహకరిస్తున్నామని తెలుసు. అలాగే ఆర్థిక స్వేచ్ఛతో ఆడంబరంగా తిరిగే మహిళలకి, విచ్చలవిడిగా క్లబ్బులకి, హబ్బులకి వెళ్ళి డ్రగ్స్ మత్తులో అందాలు ఆరబోసే మహిళలకి, ఇంటర్నెట్లో రకరకాల పేర్లతో ప్రత్యక్షమవుతున్న సైట్స్లో కామకేళి విలాసాల్లో పాల్గొంటున్న మహిళలకి అందరికీ తెలుసు తాము ప్రత్యక్షంగా మగాణ్ణి రెచ్చగొట్టి మృగాడిగా మార్చి పరోక్షంగా మరో ఆడపిల్ల బతుకు బండలు కావడానికి కారణమవుతున్నామని తెలుసు. సశేషం. స్వస్తి.